శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం శ్రీరామ్ గురుజీ మా ఫోన్ నంబర్ 8885522279. నిజంగా చెప్తున్నా ఎన్టీఆర్ అన్న సినిమా మాత్రం ఇదొక చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ నిజంగా చెప్తున్నా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సినిమా చూసినప్పుడు ఎన్టీఆర్ గారి అంత బాగా యాక్టింగ్ చేసిండు. మళ్ళీ తెలుగు నుంచి మళ్ళీ ఒక అప్పట్లో RRR ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిన పాన్ ఇండియా మూవీ మళ్ళీ ఇప్పుడు ఒక మళ్ళీ పాన్ ఇండియా మూవీ లెక్క తీసుకొచ్చింది మళ్ళీ డైరెక్టర్ గారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత యాక్టింగ్ ఎంత బాగా చేసినాడు. డ్యాన్స్ కూడా చాలా బాగా చేసిండు. ఎక్కడ కూడా బోరింగ్. మన రితిక్ రోషన్ గారు కూడా డ్యాన్స్ ఇంకా తీసేసిండు. ఎక్కడ కూడా బోరింగ్. అసలు ఇద్దరు డ్యాన్స్ చేసిన మాత్రం రెండు కళ్ళు సరిపోవు, అంత బాగా చేసారు. మళ్ళీ ధూమ్ కనిపిస్తుంది సినిమా చూస్తుంటే, అంత బాగుంది. సెకండ్ పార్ట్ కూడా ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నా. హీరోయిన్ కూడా యాక్టింగ్ మాత్రం చింపేసింది. ఎక్కడ కూడా బోరింగ్. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. ఈ సినిమా మాత్రం చెప్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము ఎన్టీఆర్ గారి యాక్టింగ్ విశ్వరూపం. ఇది ఒక సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మన పాన్ ఇండియా ఎంత అనుకున్నామో పాన్ ఇండియా కానీ దాని రిచ్చిపోతుంది సినిమా అన్నా. దేనికి మనం పోల్చొద్దు అన్న. కూలే ఎన్టీఆర్దే. మనం ఎప్పుడు దేనికి పోల్చొద్దు. వచ్చినామా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిందో అది కావాలి, దేనికి దానికే ఉంటుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్న కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ. ముందుగా రితిక్ రోషన్ గారికి ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఇంత మంచి యాక్టింగ్ చేసి తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరయ్యారు. మరి ఈ సినిమా నుంచి మేము ఎంతో మిస్ అయిపోయినాం మీ యాక్టింగ్కి, డ్యాన్స్కి. మళ్ళీ ఒక విందు భోజనం లెక్క తీసుకున్నాం. డ్యాన్స్ మీద చాలా బాగా చేసారు. విలన్ యాక్టింగ్ కూడా మాత్రం ఇరుగా తీసేసారు. నిజంగా చెప్తున్నా అందరు ఇట్లా కాలర్ ఎగరేస్తున్నారు చెప్తున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రితిక్ రోషన్ ఫ్యాన్స్. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ సూపర్. రితిక్ రోషన్ గారి యాక్టింగ్, మన ఎన్టీఆర్ అనే యాక్టింగ్ సూపర్ ఉంది. మీకు చెప్పాలి ఏంటంటే ఇప్పటివరకు మీరు ఫైట్లు చూసి ఉంటారు. ఈ ఫైట్ ఇందులో వాటర్లో ఉన్న ఫైట్ ఎక్కడ తెలుసా? ఏరోప్లేన్ లోపల కాదు ఫైట్, ఏరోప్లేన్ పైన ఫైట్, సముద్రంలో బోట్ పైన ఫైట్, సముద్రంలో ఫైట్. మన ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఎలా ఉంటుంది తెలుసా? ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లో అరుపులు కూతలు. అసలు అబ్బా ఏం సినిమా అబ్బా. వార్ 2 చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా వార్ 2. నేను ఇప్పుడు కూలీ సినిమాకి వెళ్ళాలి, ఇంకా టైం అయిపోతుంది. ఏ పోనీ టైం 10:30కి ఉందా? పోతా. సూపర్ సినిమా అన్న. వెళ్ళమంటా నాగో చెప్తా. హాఫ్ అన్ అవర్ అంటే ఏం కాదు. కూలీ సినిమా మనకు. మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అన్న. ఎన్టీఆర్ అన్న తక్కువ తెప్పించారు ఇక్కడ. ఎన్టీఆర్ అన్నకు సాంగ్స్ లేవు అసలు. రితిక్ రోషన్ గారు ఒకప్పుడు క్రిష్ సినిమా చూసాను నేను. ఆ క్రిష్ సినిమాకు మించి ఉంది యాక్టింగ్ అసలు. ఆ బాడీ ఏందన్నా, అది జింపుకోయి నేను కూడా రితిక్ రోషన్ అన్న లాగా బాడీ పెంచుతా. నెక్స్ట్ 6 monthsలో నేను కూడా చెట్టిప్పి రివ్యూ చెప్తా. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా. ఆల్రెడీ ప్రోటీన్ పసలు తీసుకుంటా. కమ్ముండదు. సూపర్ సినిమా. సూపర్ వార్ 2 సూపర్. 10,000 కోట్లు పక్క. 20,000 కోట్లు రాకపోవచ్చు, 10,000 కోట్లు చెప్తున్నా. ఈ రోజే చెప్తున్నా. హౌస్ఫుల్ మొత్తం. టికెట్లు అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి. మార్నింగ్ వచ్చాను నేను 3 రోజులు చెక్ చేశాను. నాకు ఒక టికెట్ దొరికింది వార్ 2. మీ నమ్మరు. వార్ 2 సినిమా చూసిరా లేదా అని మీ డౌట్ రావచ్చు. ఆల్రెడీ వార్ 2 సినిమా చూసుకోండి. వార్ 2 సినిమా టికెట్ నాదే. అన్ని సినిమా చూసాను. ప్రతి ఒక్క సీన్ టు సీన్ చూశాను. కానీ ఇక్కడ కూడా బోర్ లేదు. సినిమా సూపర్. ఎట్టో మన ఇందులో హీరోయిన్ కూడా ఫైట్ ఉంటుంది. హీరోయిన్ కూడా ఆర్మీ. ఆమె ఫైట్, ఆమె కాల్వడము. అబ్బా ఏం చూపించారు అబ్బా సినిమా. అబ్బా చెప్పలేకపోతున్నా. సూపర్. డ్యాన్స్ మాత్రం అయితే ఒకప్పుడు నాటు సాంగ్ ఉందా, ఇప్పుడు ఈ సాంగ్ ఇద్దరు కలిసిన సాంగ్ నాటుకు మించి అంతకు మించే ఉంది. బిక్రీ సీన్ అడుగుతున్నారా? బిక్రీ సీన్ కూడా వేరే లెవెల్. అబ్బా అసలు అన్ని సూపర్. ఆల్మోస్ట్ అన్ని సూపర్ సినిమా. అంతా క్లియర్గా ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్టార్టింగ్లో కొంచెం అర్థం కాలేదు. ఇండియా ఫస్ట్, ఇండియా కోసం, ఆర్మీ కోసం. మన రితిక్ రోషన్ గారు ఏంటంటే ఇట్లా కాన్సెప్ట్ ఇండియా కోసం చావాలి, ఇండియా కోసం బతకాలనే కాన్సెప్ట్. అయినా యాక్చువల్గా మన రితిక్ రోషన్ గారికి ఫ్యామిలీ లేదు, అండ్ మన ఎన్టీఆర్ గారికి ఫ్యామిలీ లేదు. ఇందులో ఫ్యామిలీ చూపించలేదు. వాళ్ళిద్దరూ ఒక అంటే దొంగ లేదు. ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు. రితిక్ రోషన్ గారికి హీరోయిన్ ఉంది. ఇందులో ఇద్దరు అనాథలే. ఇద్దరు దొంగల్లాగా ఉంటారు. పోలీస్ స్టేషన్ కూలీ పవర్ అన్నట్టు కూలీ మూవీ చూశాడు మనోడు. ఎన్టీఆర్ మూవీ చూశాడు. తండ్రి కొడుకులకు పోటీ పెట్టారు. ఎవరన్నా ఉన్నారంటే అది బాగా వాడుకున్నారంటే బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఇండస్ట్రీ కొట్టారు. తమిళ వాళ్ళు నాగార్జున పెట్టి 1000 కోట్ల సినిమా తీశారు. ఒకటే చెప్తున్నాను, కూలీ వారు 2 చూడండి. 2 బ్లాక్ బస్టర్ మూవీస్. రెండిటికి ఒకటే రెస్పాన్స్ వస్తుంది. సైమాన్ క్యారెక్టర్ అంటే పడిపోయింది ఇండియన్ బాక్స్ ఆఫీస్కి. విలన్ అంటే నాగార్జుననే. వార్ 2లో డామినేషన్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ఎన్టీఆర్. మనోడు చూశాడు, నాకు స్టోరీ చెప్పాడు. హర్ష, ప్రభాస్, నేను రవి.
నా పేరు చెప్పు. హర్ష ప్రభాస్ ఇన్సైడ్ రవి మ్యాజిక్ రవి హర్ష. Okay. చెప్తున్నా చూడు 100% చెప్తున్నా. కూలీ సినిమా వాటు మేము చూసి మేము కూలీ చూడాలి. వాటు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము. మొన్నదాకా మన ఎన్టీఆర్ అన్నని కూడా కొద్దిగా ఇష్టపడతాం, ఎందుకంటే ఆయన మేనేజర్ బాగుంటుంది, ఆయన ఫ్యామిలీని టేకర్ మంచిగా, అంటే ఇంటికి పోయేటప్పుడు మంచి చూసుకో అది ఇది మాట్లాడతా, కొద్దిగా మంచి మాటలు సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడతా. ఆయన మీద ప్రేమతో మేము సినిమా చూడడం వచ్చినాం. ముఖ్యంగా మేము సినిమా లవర్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున రావడం జరిగింది. ముఖ్యంగా రితిక్ రోషన్ గారి స్టార్టింగ్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, అంతకు మించి ఎంట్రీ సీన్ ఉంటుంది. నిజం చెప్తున్నా, డ్యాన్స్ విషయంలో మొదలు పెట్టుకుంటే మన రితిక్ రోషన్ గారి డ్యాన్స్ ధూమ్ 1 ధూమ్ 2 అది చూసే ఉన్నాం, రొటీన్ డ్యాన్స్. కాకపోతే ఎన్టీఆర్ అన్న దేవరకు అదేవిధంగా వాటు చూసుకుంటే ఇందులో డ్యాన్స్ చాలా చక్కగా బాగుంటుంది. అక్కడ ఇట్లా చేస్తాడు కదా, ఇక్కడ ఇట్లా తిప్పిండు అమ్మతోటి, చాలా బాగుంది. బీజిఎమ్స్ అన్న సైతాన్ బీజిఎం అని వస్తుంది, దుమ్మి దులిపాడు. పాటలు నచ్చలే, పాటలు బాగలే, డ్యాన్స్ కోసం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ అన్న గారి యాక్టింగ్ కోసం వెళ్ళొచ్చు అన్న. నేను ఒక్కటి చెప్తున్నా, నా OnePlus స్టూడియో ఇక మిగతా హీరోలందరూ పావు బజ్జీలు పానీపూరులు బండిలు పెట్టుకోవాలనుకుంటున్నాం. మొత్తం మీరేనే డ్యాన్స్ చేసేస్తున్నా, మొత్తం మీరేనే యాక్టింగ్ చేసేసుకుంటూ మీద దోశ బండ్లు పెట్టుకోవాలా హిందీ హీరోలు? ఆ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ల పని అయిపోయింది, మిగతా హీరోలను బతకనియనా? అదేంది మొత్తం? అవునక్క నిజంగా. ఇగో ఈ అక్కగన బాగుంది సినిమా నిజంగా. ఇంత చక్కటి సినిమా అందించినందుకు ఆ డైరెక్టరు నిజంగా ఈ స్టోరీ రాసిండు కదా, స్టోరీ ఎన్టీఆర్ అన్న దృష్టిలో పెట్టుకొని రాసిండు. ఏడా సౌత్ ఇండియన్స్ ఏదో తెలుగు బిడ్డలు తందరో సినిమా ఎన్టీఆర్ అన్న తక్కువ చూపిస్తే ఏడాదందరో అని భయపడి కూడా రాసుకుంటాం మనం. ఆ డ్యాన్స్, ఆ ఎలివెన్స్, ఆ యాక్టింగ్లు, మిగతా హీరోలందరూ పానీపూరీలు పానీపూరీలు దోశబండ్లు పెట్టుకోరా, అందరు దోశబండ్లు పెట్టుకోవాలి 100%. యాక్టింగ్ చేస్తున్నాక అదేవిధంగా మ్యూజిక్ అబ్బా బీజిఎం అన్నా చింపి పడదగిన. నిజంగా నేను చెప్తున్నా, అబద్ధంగా అంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. హరిహర మహాయిల్లు బీజిఎమ్స్ కూడా నచ్చలేదు నాకు, అంత చక్కటి బీజిఎం ఇచ్చిండు. బాగుందో కూడా బాగుంది. హరిహర మహాయిల్లు నేను పవన్ కళ్యాణ్ అభిమాని. హీరమల్లు నెక్స్ట్ అది ఉంది, ఏదో ఒకటి పోయింది. కానీ ఆ పార్ట్ 2లో ఇక్కడ బాగుండే బొమ్మలు పెట్టిండు. కానీ అమ్మతోటి చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న బాగుంది, అమ్మతోటి చెప్తున్నా. అన్న రొటీన్ స్టోరీ నేనైతే స్టోరీని చూడలే. స్టోరీ ఇది స్పైస్ అని ఎన్వర్స్ అని కొన్ని డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఈ మీకు చెప్తే కూడా అర్థం కాదు, అది అట్లాంటి స్టోరీ రావాలి. మినిమం డిగ్రీ ఉండాలి, ఆడు ఉంటాడు. ఇది స్పై యూనివర్స్ అని కొన్ని డిఫరెంట్ స్టోరీ అది ఉంటుంది. అది ఇండియన్స్కి, మన దేశానికి, ఒక సమాజానికి ఉపయోగపడే స్టోరీ ఇది అన్నమాట. క్లైమాక్స్లో మన రితిక్ రోషన్ మన అన్న ఎన్టీఆర్ అన్న గుద్దుకుంటే ఆ ఫైట్ సూపర్. ఏం గుద్దుకుంటున్నా ఎక్సలెంట్. ఆ స్టైల్ మాత్రం, ఆ ఫైట్ మాత్రం. దాని తర్వాత పేర్లు పడిపోతాయి అన్న, క్లైమాక్స్లో పేరు పడుతుంది. ఆ పేర్లు పడిన తర్వాత ఇంకా 10 నిమిషాల సినిమా మిగిలే ఉంటుంది. కానీ మీరు మిస్ అవ్వకండి 80%. మూవీ అయితే నాకు 5 out of 5 అనమాట. యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, డైరెక్టర్ ఇద్దరిని ఒకేలాగా అయితే చూపించారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అనేది డిఫరెన్స్ లేదు. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, ఇద్దరు ఫైట్స్ బాగున్నాయి, ఇద్దరి ఫ్రెండ్షిప్ బాగుంది ఓవరాల్గా. సో అంతే. లేదండి, నాకైతే అట్లా అనిపించలేదు. నేను నా ఓన్ రివ్యూ చెప్తున్నా కాబట్టి నాకైతే అట్లా అనిపించలేదు. కియర్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. సారీ, లైక్ మనం వెళ్ళి నాకు ఒక్కొక్క హైలైట్ నచ్చింది. ముందైతే నాకు ఫైట్ సీన్స్ నచ్చాయి, చాలా నచ్చాయి. అండ్ డాన్స్ నచ్చింది, ఇద్దరు డాన్స్ చాలా బాగుంది. నాకైతే అలా అనిపించలేదండి. నాకైతే యాజ్ ఎ టాలీవుడ్ చేయొచ్చు, అదేం లేదు. 5 out of 5 అన్నా. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేను, బట్ మంచి హిట్ అయితే అవుతుంది, మంచి కలెక్షన్ అయితే అవుతుంది. నేనైతే 2-3 times అయితే ఇవాళే చూద్దాం అనుకుంటా. నాకు ఆఫీస్ ఉంది, ఆఫీస్ అయ్యాక మళ్ళీ నైట్ షో అయితే పక్కా వెళ్తాను. కూలీకి రేపు ఆల్రెడీ టికెట్ చేశాను, అది వెళ్ళి చూసాకే ఐడియా వస్తుంది నాకు. థ్యాంక్ యూ.